నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 5/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:08, తిథి త్రయోదశి రాత్రి తెల్లవారుజామున 3:12 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 11:38 వరకు, యోగాలు శోభనం మధ్యాహ్నం 1:53 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 3:45 వరకు, అలాగే తైతిల రాత్రి తెల్లవారుజామున 3:12 వరకు, రాహుకాలం ఉదయం 10:23 నుంచి 11:56 వరకు, గుళికాలం ఉదయం 7:17 నుంచి 8:50 వరకు, యమగండం మధ్యాహ్నం 3:02 నుంచి 4:35 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:02 వరకు, మరల మధ్యాహ్నం 12:20 నుంచి 1:10 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:16 నుంచి 2:52 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 3:31 నుంచి 5:04 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక బాధ్యతలు, ఒత్తిడి మొదలైనవి అధికంగా ఉంటాయి. శ్రమతో, బాధ్యతతో కొత్త పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమయానికి తగిన విధంగా మీరు ఆహార స్వీకరణ చేయడం, తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అధిక శ్రమతో చేసే పనులకి వీలైనంతవరకు ప్రణాళికతో ముందుకు వెళ్ళడం మొదలైనవి చేయడం బట్టి అది మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో ఇతరుల జోక్యం కావచ్చు, కొంత నిరాశ నిస్పృహలకు లోను చేస్తుంది. కనుక వీలైనంతవరకు ఇతరుల జోక్యం లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేయడం అనేది మీకు అనుకూలతల్ని అందించడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? దూర ప్రయాణాలకి అవకాశం ఒకటి, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. దాంతోపాటుగా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం అనేది, అలాగే అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు అనేవి ముఖ్యంగా చేస్తూ ముందుకు వెళ్ళాలి. తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే భాతృవర్గంతో మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు, అలాగే వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, అంటే సహకారంతో, ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుందంటే, ఏదైనా చేసే కార్యక్రమాల్లో ఆటంకాలు కానీ, లేకపోతే ఆలస్యాలు కానీ కొంత నిరాశ నిస్పృహలకు లోను చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కొంత అలజడి లాంటిది ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ప్రశాంతతని పెంపొందించుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. మైత్రి సంబంధాలు బలపడతాయి. అలాగే వ్యాపార వ్యవహారాల కొరకు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలయిక మొదలైన వాటికి ఆస్కారం లాంటిది ఒకటి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంత రిస్ట్రిక్ట్ అయినట్టు కనబడినా కూడా నూతన అవకాశాలు, నూతన విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, అలాగే వీలైనంత వరకు స్నేహ సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. భాగస్వామి వ్యవహారాలు అంటే జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే అది మీ యొక్క ఆదాయాన్ని మించిన ఖర్చులు లాంటివి కొంత ఘర్షణని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఖర్చులు అప్పు చేసి కూడా ఖర్చులు చేసే పరిస్థితులు లాంటివి కొందరి దాంట్లో కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు
ఖర్చులు అనే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఖర్చుల విషయంలో కానీ, లేకపోతే మనం లోన్ తీసుకుని మరి ఖర్చు చేద్దాం అనుకున్న ఆలోచనలను కానీ వీరంతవరకు విరమించడం అనేది మంచిది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, అంటే ఈ ఖర్చులు కూడా ఎక్కువ శాతం ఆరోగ్యానికి సంబంధించిన అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, న్యాయ సంబంధమైన విషయాల్లో ఏదైనా సరే ఆ రకమైన ఖర్చులు అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక వాటి విషయంలో తగిన విధంగా ప్రణాళికతో ముందుకు పెడితే పర్వాలేదు. కానీ అనవసరమైన ఖర్చులు లాంటివి ఏమన్నా ఏర్పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి అనుకుంటే, అంటే మీరు ఊహించని ఖర్చులు ఏమన్నా ఉంటే దాని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సమయానికైనా ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? హృదయాందోళనని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ ఆలోచనలు, క్రియేటివిటీ అనేవి ముందుకి అనుకూలంగా సాగుతాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో విద్యార్థులకు సంబంధించి కానీ, లేకపోతే మీ సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా చక్కటి విషయాలు మీకు కొంతవరకు ఆసక్తిని రేకెత్తిచ్చే విధంగా ఉండడం, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కొత్త కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి, అలాగే ఉపాసనా బలాన్ని పెంచుకునే విషయంలో కొంతవరకు మీకు అనుకూలతలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు కానీ, వాటికి సంబంధించిన ఆలోచనలు, నిర్ణయాలు మొదలైనవి చర్చకి రావడం, దానికి సంబంధించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది చాలా అధికంగా చేస్తారు. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని మీకు ఏదైనా ఆహ్వానాలు అందడం, అంటే ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి మీకు ఏదైనా కాల్ రావచ్చు, లేకపోతే ఏదైనా ఉన్న వృత్తిలో అభివృద్ధికరంగా మీకు ఏదైనా అవకాశాలు లాంటివి రావడానికి మీరు చేసే కృషికి సంబంధించి కొంతవరకు అవకాశం లాంటిది లభ్యమవ్వడం, తద్వారా మీకు ఒక మానసిక స్థైర్యం లాంటిది పెంపొందడం, అలాగే మీ శ్రమకు తగిన గుర్తింపు లాంటిది రావడం అనేది అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల కన్నా కూడా మీ సోదర వర్గం, అలాగే మీతో పాటు ఉండే మీ మిత్రవర్గం యొక్క అనుకూలత అనేది బాగుంటుంది. మీ ఎఫర్ట్స్ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం కొంత ఆచితూచి కొన్ని కొత్త నిర్ణయాలు మీకు సంబంధించిన అభివృద్ధి విషయంలో జాగ్రత్తలు పడడం అనేది ఒకటి ముఖ్యంగా కావాలి. కానీ సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా పెంచుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ కృషితో దగ్గర ప్రయాణాలు కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. ఇలాంటివన్నీ బాగున్నప్పటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద ఆసక్తి అనేది కొంతవరకు తగ్గడం, అలాగే మీ జ్ఞాపక శక్తి విషయాల్లో కొంత హెచ్చుతగ్గులు లాంటివి ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కనబడుతుంది కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అది కూడా వీలైనంతవరకు గృహ సంబంధమైన విషయాలు, గృహానికి సంబంధించిన లోన్లు కావచ్చు, లేకపోతే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు, తోబుట్టులకు సంబంధించిన విషయాల్లో, ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన ఖర్చులు అనేవి మీకు కనబడుతున్నాయి కనుక ఏ విషయమైనా, అంటే నూతనవి కొనడాన్ని మీరు చేసే ప్రయత్నాల్లో అధిక ఖర్చులు అలాంటివి కనబడుతున్నప్పటికీ వ్యక్తుల మోసాలకి వీళ్ళంతవరకు దూరంగా ఉండడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? పట్టుదల పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఆలోచనలు మనసులో ఏర్పడతాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో కానీ, భాగస్వామి వ్యవహారాల్లో కానీ మీకు స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఏదైనా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా ఆలోచనలు చేస్తూ కొంత లేట్ అయినా జాగ్రత్తగా సమయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అవసరం ఉన్నది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా మీ ఎఫర్ట్స్ విషయంలో మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. నూతన ఆలోచనలు ఏర్పడతాయి. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆకస్మికమైన ఖర్చులు, దాంతోపాటుగా నిద్రలేమి,
అలాగే ఘర్షణ, ఒత్తిడి అనేది అధికంగా కనబడుతుంది. అధిక శ్రమ, అలాగే బంధువర్గంతో కూడా వీలైనంతవరకు ఘర్షణలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, ఎవరి దగ్గర సలహా సంప్రదింపుల కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల కానీ, ఎవరితోనైనా సరే తొందరగా మీరు డెసిషన్ తీసుకునే నిర్ణయాలతో వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులతో పాటుగా ఈ యొక్క పోటీలకు సంబంధించిన విషయాలు, శ్రమ, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా వృత్తిపరమైన ప్రయాణాలు, ఇలా లాంగ్ జర్నీస్ లాంటి వాటి వల్ల వచ్చే ఒత్తిడి మొదలైన వాటికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాలు, అలాగే దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీ ఆలోచనలతో వారి ఆలోచనలు సమన్వయపరచుకోవడం బట్టి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత అనేది అనుకూలంగా కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఏదైనా మీ యొక్క స్వగ్రామాన్ని సందర్శించడానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రబలుతాయి. దాంతోపాటుగా మీ యొక్క స్వగ్రామం, తల్లి, అలాగే ఏదైనా విద్యా సంబంధమైన విషయాలలో అనుకూలతలు లాంటివి, నూతన విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, తీసుకోవాల్సిన పరిహారంలో భాగంగా మనం ఏం చెప్తామంటే, 12 రాసుల వారు కూడా ఈ రోజున తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన, ముఖ్యంగా లక్ష్మీనారాయణకి సంబంధించిన శ్లోకాలతో పాటుగా దేవాలయ సందర్శన చేయడం అనేది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఇది చేసుకోండి. లేదా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ విధంగా ముందుకెళ్ళినా పర్వాలా. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత దైవమైనా లేకపోతే ఇప్పుడు మనం చెప్పిన విధానంలో ముందుకు వెళ్ళినా కావాల్సింది భక్తి, శ్రద్ధ. ఆ విధంగా చేసుకోవడం బట్టి మానసిక బలం అనేది పెరగడం, తద్వారా అనుకున్న పనులలో మీకు స్థైర్యంతో నిర్ణయాలు తీసుకునే నిర్ణయ సామర్థ్యం పెరగడానికి అవకాశం అనేది మనం ఇక్కడ చెప్పచ్చు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ రోజున నేటి వైశిష్యంలో 2 విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవాలి. మొదటిది ఏంటంటే, ఈ రోజున మొట్టమొదటిగా ఇది ఓనం పండుగ. ఇది ఓనం పండుగ, దాని ప్రాముఖ్యత, విశేషతలు, అలాగే దానికి సంబంధించిన విషయాలు లాంటివి తెలుసుకుంటాం. అయితే ఈ ఓనం అనేది అతి ప్రధానంగా ఇది వ్యవసాయానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పండుగగా కేరళ వాళ్ళు చేసుకునే ఒక హిందూ పండుగ. చాలా విశేషంగా అతి పెద్ద పండుగ. అందరూ కూడా చాలా ఆనందంగా, సమైక్యతతో, అలాగే ఏకత్వంతో ఆనందంగా అన్ని కుటుంబాలు కలిపి చక్కగా చేసుకునేది. ఇది చాలా విశేషమైన పండగ. ఈ ఓనం పండగ గురించి చెప్పుకుంటారు. ఈ ఓనం పండగ కూడా ఇది ఒక 10 రోజుల పండగగా చెప్తారు. అంటే ఒకరోజు పండగ కాదు ఇది. దీనికి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కూడా దాదాపుగా 4 రోజులు సెలవుగా కూడా ప్రకటిస్తారు వాళ్ళకి. ఇది 10 రోజుల పండగ. దీన్ని విశేషంగా మాట్లాడుకుంటారు. ఇందులో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా, మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు దాకా తీసుకుంటే ఇందులో అతి ప్రధానంగా ఏంటంటే, చివరి రోజున అంటే ఈ తిరువోణం, దీన్నే ఓణం అంటారు. ఇది తీసుకుంటే మొదటి రోజుని అథం అని, తర్వాత రెండో రోజుని చితర అని, ఇలా 10 రోజుల పండగగా చెప్పినప్పుడు దీంట్లో వాళ్ళు చేసుకునేది విశేష కార్యక్రమాలు ఏంటంటే, మొదటి రోజున ఆ రోజున వాళ్ళంతా కూడా ఇంటిని శుభ్రపరచుకోవడం, తర్వాత దానికి సంబంధించిన పువ్వులు, అంటే దీంట్లో స్టెప్స్లో మొదట ఏంటంటే, మొట్టమొదటిగా పూక్కలం అంటే ఏంటంటే అది చక్కగా పువ్వులతో అలంకరించుకుంటారనమాట. ఎలా అలంకరించుకుంటారు? చాలా చక్కగా అన్ని పసుపు రంగు పూలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా పువ్వులన్నీ తీసుకొచ్చేసి స్త్రీ పురుషులు కలిసి మొదటి రోజున చాలా పెద్దగా అది ఒక ముగ్గుల్లాగా అనమాట, అలాగా అలంకరించుకొని దాన్ని ఒక చక్కటి వాతావరణం సృష్టించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దాంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దీన్ని ఓనక్కోడి అంటారు. అంటే ఇదేంటంటే అది వాళ్ళకి సాంప్రదాయ దుస్తులు ఉంటాయి కేరళ వాళ్ళది స్త్రీలకి అయినా కసావు డ్రెస్ అంటారు దాన్ని, కసావు అని. తర్వాత పురుషులకైతే ముండు అనే వస్త్రధారణ గురించి చెప్తారు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ రోజున వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకి వాళ్ళకి వస్త్రాలని బహుకరించడం అనేది ఇది వనక్కోడిలో 2వ భాగంగా చెప్తారనమాట. ఇది 2వది. ఇక 3వది వచ్చేటప్పటికి వాళ్ళు చేసే విశేషంలో ఏంటంటే, దాంట్లో వాళ్ళు చేసుకునే కార్యక్రమంలో ఓనంలో ఇంకొకటి ఏంటంటే వల్లంకలి. అంటే ఏంటంటే అది పడవ పందాలు, పడవ పోటీలు లాంటివి వాళ్ళ దాంట్లో చాలా ప్రధానంగా ఉంటాయి.
ఆ రోజున విశేషంగా పడవ పోటీలు, పడవలు, దానికి సంబంధించి రకరకాల ప్రదేశాలకి పడవల పోటీలు లాంటి పెద్ద పెద్ద పడవలు, అన్ని ఆటలు అన్నమాట ఇవి. రకరకాలుగా అదొకటి చెప్తారు. ఆల్రెడీ పడవ పోటీలు లాంటివి, తర్వాత సాంప్రదాయ దుస్తులు, తర్వాత ఈ పూలతో అలంకరించుకోవడం. మొదటి రోజు నుంచి 10వ రోజు దాకా కూడా ప్రతిరోజు ఒక్క లేయర్గా పెంచుకుంటూ పెడతారన్నమాట పూలని, పసుపచ్చ పూలతో చాలా చక్కగా చేస్తారన్నమాట. ఇది వర్షాకాలానికి ఎండింగ్ లాగా, తర్వాత వర్షాలు ఆగిపోయిన తర్వాత వాళ్ళకి పంటకి సంబంధించిన విషయాలకు సంబంధించిన పండగగా చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు కదా. కాబట్టి ఇది విశేషంగా చేసుకునే ప్రదేశాల్లో కూడా వీళ్ళకి వచ్చింది ఏంటంటే, ఓ పక్కన కేరళలో ప్రధానంగా గురువాయూర్ టెంపుల్ ఒకటి చాలా ప్రధానంగా చెప్తారు. అక్కడ ఇదేంటిది అక్కడ ఒకటి చేస్తారు ఈ పండగ అతి ప్రధానంగా. తర్వాత వచ్చేసేపటికి త్రిశూర్ అనేది కూడా దాని కల్చరల్ హబ్గా చెప్తారు దాన్ని కేరళకి. అక్కడ ఏంటంటే ఇక్కడ పులికళ్ళి అనేది ఇంకొక ప్రధానంగా ఇందులో చేసే కార్యక్రమం. అంటే అందరూ కూడా పులి ఎలాగైతే రంగురంగులుగా ఉంటుందో ఆ రంగుల్లో వేసుకొని, నలుపు పసుపు చారల్లా వేసుకొని అలాంటి ఆటపాటల్లో పాల్గొని పులి వేషధారణతో వాళ్ళు దాంట్లో పాల్గొనడం, దీనికి ప్రధాన కేంద్రంగా త్రిశూర్ని చెప్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక విల్లుని ప్రధానంగా బహుకరించినట్టుగా చేస్తారన్నమాట ఓణం నాడు. ఎక్కడ మనకి ఈ గురువాయూర్ టెంపుల్ దగ్గర, అది అక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అది ఇంకోటి. అది కాకుండా ఇంకేంటంటే ఈ రోజున ఓణ సజ్జ అని చెప్పి చేస్తారు. ఇది అన్నిటికంటే చాలా విశేషమైంది. ఓణ సజ్జ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఫుడ్ అనమాట. వాళ్ళ ఫుడ్కి ఏంటి ఈ రోజున అందులో కనీసం 13 రకాలైన వంటకాలు ఉంటాయి. ఆ 13 రకాలైన వంటకాల్లో కూడా అతి విశేషంగా వాళ్ళు చేసేది ఏంటి అంటే, మామూలుగా అరిటాకు లాంటి దాంట్లో వాళ్ళకి ఒక పక్కన పాపడ్ లాంటిది ఉన్న రకరకాల అది ఆమ్ల అంటే వాటికి సంబంధించిన మామిడికి సంబంధించిన పదార్థాలు ఇలాంటివన్నీ వాడుతూ వెళ్ళినా కూడా ముఖ్యంగా కొబ్బరి, దాంతోపాటుగా పాయసం అనేది వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు. దాంట్లో ఖచ్చితంగా చావల్ అంటే బియ్యము, కొబ్బరి ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి. పంచదార వీటికి సంబంధించిన పాలుతో ఒక ప్రధానమైన ఇది చేసుకుంటారు. దాన్ని ఓణ సద్య అంటారు. ఇది చాలా విశేషం. ఇది టెంపుల్స్లో కూడా కండక్ట్ చేస్తారు. మనం కనుక చూస్తుంటే ఈ ఒక్క పార్థసారథి టెంపుల్లోనూ, ఆ పక్కన గురువాయూరు టెంపుల్లోనూ లాస్ట్ 2 డేస్లో చాలా విశేషంగా చేయడం జరుగుతుంది. తర్వాత త్రిక్కకర టెంపుల్ అని చెప్పి చాలా విశేషమైన టెంపుల్ ఉంటుంది వీళ్ళకి. ఇది కూడా ఇది ఎర్నాకుళంలో ఉంటుంది, కొచ్చిలో. ఇక్కడ ఇవన్నీ విశేషంగా వీళ్ళు చేసుకుంటూ వస్తారనమాట. అక్కడ ఓణ సజ్జ అని చెప్పి చేస్తారు. అలాగే ఈ బోట్ పందాలు అవన్నీ చేస్తారు కదా, బోట్ పందాలకు సంబంధించి కూడా దానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్న బోటు సంబంధించి చూడన్ వల్లం అంటే ఏంటంటే అంతా పాము స్నేక్ బోట్స్ అంటారు. వాటికి సంబంధించిన పోటీలు లాంటివి ఉంటాయి. దానికి నెహ్రూ ట్రోఫీ అని కూడా అలెప్పిలో చేస్తారన్నమాట వీళ్ళు. అంటే ఓణం అనేది విశేషంగా రాత్రి ఫెస్టివల్లా కూడా చేసుకుంటుంటారు. నైట్ టైమ్స్ లాగా చేసుకునేవి అన్నీ మొత్తం ప్రధాన అటుపక్కన పాలక్కడ్, వాయనాడ్, ఇటుపక్కన చూసినట్లయితే గురువాయూరు, ఇటుపక్కన కొచ్చి, ఇక అన్నీ తిరుశూరు, అన్ని ప్రదేశాల్లో చాలా విపరీతంగా చేస్తారు. తర్వాత ఈ ఓణ సజ్జ చేసుకోవడం, ఇలాగా ఈ వరుస పెట్టి ఇవన్నీ 1 by 1 స్టెప్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ 10 రోజుల పండుగలో వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ భగవంతుడు భూమి మీదకి రావడానికి, ఆయనకి ఇన్విటేషన్ చేయడానికి. ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ యొక్క భగవంతుడు, వాళ్ళ మహారాజు ఎవరు? బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి జరిగింది ఏంటి మనకి? ఎప్పుడైతే వామనుడు ఆయన్ని 3 అడుగుల భూమి అడిగి 3 అడుగుల భూమి దానంగా తీసుకున్నాక ఆయన ఎప్పుడైతే ఆయన పాతాళంలోకి పంపించేశాడు అని చెప్తారో, ఆ పంపించేప్పుడు ఆయన ఒక వరం కూడా ఇచ్చాడు. నువ్వు ఈ తిరువోణం నాడు నువ్వు భూమి మీదకి వచ్చి నీ ప్రజలు ఎలా ఉంటారో నువ్వు చూసుకోవడానికి అనుకూలంగా నువ్వు చూసుకో. ఆ తిరువోణం నుంచి ఓణం అన్న మాట వచ్చింది అంటారు. మామూలుగా చూస్తే ఆ నక్షత్రాలు మన నక్షత్రాలు సరిసమానంగా చెప్పచ్చు. అతం అంటే హస్త నక్షత్రం, అలాగే తిరువోణం అంటే మనం ఇక శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఇలాగనమాట. కాబట్టి ఈ నక్షత్రం అదే ఈ తిరువోణం నాడు ఓణం, ఆ రోజున ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రజలు ఎలా ఉంటున్నారని చూస్తాడు. ఆయనకి స్వాగతం చెప్పడానికే ఈ విధంగా వీళ్ళు ఆ పూలతో అన్ని ఏర్పాట్లు చేయడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం, షాపింగ్లు చేయడం, అలాగే ఓణ సజ్జ కోసం అన్నీ ప్రిపేర్ చేయడం, ఓణ సజ్జలో ఆహార పదార్థాలన్నింటినీ సరిచేసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తలు పడడం, అలాగే బంధువులందరినీ ఇంటికి పిలుచుకోవడం, కుటుంబాలతో కలిపి చక్కగా ఆనందంగా ఆ రోజుని స్పెండ్ చేయడం, అలాగే వాళ్ళ యొక్క మహారాజు వస్తాడు అని చెప్పి ఎదురు చూడడం, ప్రతి ఇంటి ముందు చక్కగా అన్ని రకాలుగానే ఏర్పాట్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఓణంలో విశేషమైన భాగాలుగా చెప్తారు. దానికి సంబంధించి ఏంటంటే పడవ పందాలు లాంటివి పెట్టుకోవడం, రకరకాల ఆటలు ఆడడం, అలాగే దాని తర్వాత కట్టేయం కొలి అని చెప్పి ఇంకోటి ఏం చేస్తారంటే స్త్రీలందరూ దీపాన్ని ఇలా పెట్టుకుని దాని చుట్టూ చప్పట్లు కొడుతూ దాని చుట్టూ తిరగడం, సాంప్రదాయ వస్త్రధారణ, ఇవన్నీ కూడా ఈ ఓణంలో భాగంగా చెప్తారు. అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలు, ఆత్మీయతలు, కుటుంబ బంధాలు ఇవన్నీ బలపడ్డం గురించి ఒకటి. రెండోది ఏంటంటే తమ మహారాజు వస్తాడు, ఖచ్చితంగా వచ్చి తాను బాగోగులు చూస్తాడు అని ఒక మంచి విశ్వాసం, నమ్మకంతో వాళ్ళు ఎదురు చూడడం. అదేవిధంగా ఆ సమయానికి ఆయన బలి
రావడం, తన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా అని చెప్పి చూసి వెళ్ళడం, దానికి ప్రతిరూపంగా వాళ్ళు రకరకాలుగా ఆటలు, సంతోషం, సాంప్రదాయ దుస్తులు, అంటే చక్కటి పండగ వాతావరణం. ఇది కేవలం ఒక ప్రదేశంలో పండగలా కాకుండా మొత్తం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అది 10 days ఫెస్టివల్స్గా దాన్ని చాలా చక్కగా చేసుకుంటూ వాళ్ళు ముందుకు పెడతారు. బోనం అనేది మామూలుగా కాకుండా చాలా విశేషంగా దాని గురించి వాళ్ళు చక్కగా చేసుకోవడం అనేది దీనిలో విశిష్టత. ఇంకొకటి ఏంటంటే ఇష్టమైన వ్యక్తులకు కూడా ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ దుస్తులు ఇవ్వడం కానీ, ఆభరణాలు ఇవ్వడం కానీ, అలాగే కరెక్ట్గా ఈ మూలం అన్న రోజున వాళ్ళు దిగడం మొదలు పెడతారనమాట బంధువులందరూ కూడా. అంటే 7th నుంచి ఒక 4 రోజులు వాళ్ళు కలిసి ఉంటాం. ఇవన్నీ దీంట్లో ప్రధానంగా చెప్తాం. సో ఇది బోనం గురించి క్లుప్తంగా. అలాగే ఈ రోజున మరొక విశిష్టత కూడా తెలుసుకోవడానికి ఏంటంటే ఇవాళ చాలా చాలా ముఖ్యమైన రోజు ఉపాధ్యాయ దినోత్సవం, అంటే టీచర్స్ డే. అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం. అంటే ఆయన జన్మదినోత్సవాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం అన్న విషయం అందరికీ తెలుసు. సాధారణంగా ఉపాధ్యాయుడు అంటేనే విద్యా వ్యవస్థకి అతి ప్రధానంగా ఆయన వెన్నెముక. విద్యార్థుల్ని మోటివేట్ చేయడానికైనా, స్కిల్స్ అంటే విద్యార్థుల్ని ప్రేరేపించి వాళ్ళకి స్కిల్స్, నైపుణ్యాలు పెంచడానికి, ఎబిలిటీస్, సామర్థ్యాలు పెంచడానికి, వాళ్ళలో విద్యా విలువల్ని నేర్పించడానికి, వాళ్ళలో ఆసక్తుల్ని పెంచడానికి, అభ్యాసాలు వాళ్ళలో కంపెల్ చేయడం, అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వాళ్ళకి చేయడానికి ఒక రకమైన ఇంట్రెస్ట్ చేయడానికి అన్నిటికీ కూడా ప్రధాన కారణంగా మనం ఉపాధ్యాయుడిని చెప్తాం. ఉపాధ్యాయుడి దగ్గర స్టూడెంట్ ఎక్కువ శాతం ఉంటాడు. అంటే ఏ వ్యక్తి అయినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఫస్ట్ వాళ్ళు రావాల్సింది ఉపాధ్యాయుడి చేతిలోంచే. అంటే అందరినీ ఇది చేసేది ఉపాధ్యాయుడే. అంటే ఉపాధ్యాయుడి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే విద్యార్థుల మీద, పూర్తి విద్యా వ్యవస్థకే ఆయన చాలా ఒక వెన్నెముక. అంటే దేశానికి రైతు వెన్నెముక, ఆహారానికి సంబంధించి అయితే వ్యవసాయానికి, ఇక్కడ విద్యార్థులకి, విద్యా వ్యవస్థకి, విద్యలకి సంబంధించి ఉపాధ్యాయుడిని చెప్తాం కనుక ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మనం ఉపాధ్యాయుడి దగ్గర నుంచి తీసుకునేది ఏంటి, స్టూడెంట్లు నేర్చుకోవాల్సింది విధానంలో ఫస్ట్ ఆయనకి మనం ఇవ్వగలిగిన ఉపాధ్యాయుడి దగ్గర నుంచి మనకి లభించేది ఏంటంటే మనకి మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా ఒక స్టామినా ఏర్పడుతుంది. అంటే విద్య అనేది మనం ఆయన దగ్గర తీసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయుడు యొక్క ఇంపాక్ట్ నాట్ ఓన్లీ స్టూడెంట్, వ్యక్తుల మీద, ఇండివిజువల్స్ మీద, సంఘాల మీద, సోషల్ రిలేషన్స్, సోషల్ వాటి మీద, అన్నిటి మీద కూడా, అంటే అందరి యొక్క భవిష్యత్తుని రూపొందించడంలో కీలకమైన పాత్ర వహించడం అనేది ఉపాధ్యాయుడి గురించి చెప్తాము. అలాగే విద్యా వ్యవస్థకు ఆయన వెన్నెముగ్గా ఒకటి చెప్తాము. విద్యార్థులకు సంబంధించిన నైపుణ్యాలు కానీ అన్నీ కూడా అందించేది ఆయన అని చెప్తాము. అలాగే విద్యార్థులకి క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మక ఆలోచన విధానం కానీ, అలాగే మేధా సంపత్తుని పెంచడంలో కానీ, భావోద్వేగాల యొక్క విషయంలో కానీ, అన్ని విషయంలోనూ ఉపాధ్యాయుడి యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకని వాళ్ళని ఉపాధ్యాయులు కేవలం విద్యావేత్తల్లా మాత్రమే కాకుండా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, రోల్ మోడల్స్, మార్గదర్శకులు, అన్ని విధాలుగా కూడా ఒక ఇదిగా పిల్లల యొక్క జీవితంలో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా స్టూడెంట్స్ యొక్క ఆసక్తులు ఏంటి, వాళ్ళ ప్రతిభ ఏంటి, వాళ్ళు ఏ కోణంలో రాణిస్తారు, ఏ రంగంలో వాళ్ళు ఎడితే బాగుంటుందన్న విషయంలో కూడా వారి యొక్క సలహా సంప్రదింపులతో విద్యార్థులు చాలా చక్కగా రాణించడం అనేది. అలాగే మెంటల్గా ఏదైనా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్న పిల్లలకి కూడా అన్ని విధాలుగా కూడా ఉపాధ్యాయుడి సపోర్ట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కెరీర్లో విద్యార్థి పైకి రావడానికి అన్ని రకాలుగా కూడా. అలాగే ఉపాధ్యాయుడి యొక్క ప్రభావాలు ఎప్పుడు లాంగ్ లాస్టింగ్, అవి చాలా చాలా లోతైనవి, చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. స్టూడెంట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడో చదువుకుని చిన్నప్పటి టీచర్ని కూడా మర్చిపోకుండా మా టీచర్ అలా చెప్పారు కదా, పిల్లల మీద కూడా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనం ఏదన్నా చెప్పినా వాళ్ళకి మా టీచర్ చెప్పలేదు కదా, మా టీచర్ చెప్తే చేస్తాం, అలా అంటే అంత ఇంపాక్ట్, టీచర్ల ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఉంటుంది. కాబట్టి అది అంటే పిల్లలకి నేర్చుకోవడం మీద, అలాగే కొత్తది నేర్చుకోవాలని ఆసక్తి చేయగలిగేది ఉపాధ్యాయుడే. అలాగే వాళ్ళని ఒక దేశానికి ఒక బంగారు భవిష్యత్తు అందిస్తూ నేటి బాలలే రేపటి పౌరులుగా తయారు చేయగలిగింది వాళ్ళే. వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో కానీ, అంటే స్టూడెంట్స్ యొక్క వ్యక్తిత్వం పెంపొందించడంలో, వాళ్ళ యొక్క ఆలోచనలలో, అలాగే వాళ్ళకి చక్కటి కెరీర్ తీసుకోవడానికి ఇచ్చే సలహాల్లో ఉపాధ్యాయుడిది చాలా అమోఘమైన పాత్ర. అంటే ఎన్ని రకాలుగా అంటే ఉపాధ్యాయులకి వ్యక్తిగతంగా వ్యక్తి అభివృద్ధి చెందడంలో, అంటే మెంటల్గా ఎలా వెళ్ళాలన్న దాంట్లో, వ్యక్తికి ఆత్మగౌరవంలో కానీ, క్రమశిక్షణలో కానీ, వ్యక్తి ఎలా వృద్ధి పొందాలనే విషయంలో కూడా ఉపాధ్యాయుడి యొక్క కీలక పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని విద్యార్థి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే సోషల్ రిలేషన్స్ విషయంలో, సామాజిక సంబంధం, సామాజిక సేవ, నాయకత్వ పాత్ర
పాత్రల విషయంలో కూడా ఉపాధ్యాయుడి యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్టూడెంట్కి. అలాగే మన కల్చర్, మన ట్రెడిషన్స్, మన యొక్క అన్ని విషయాలని కూడా నెక్స్ట్ జనరేషన్కి అందించడంలో కూడా ఉపాధ్యాయుడి యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఉపాధ్యాయుడు చిన్నప్పటి నుంచి మనం మంచి కెరీర్లో సెటిల్ అయిన తర్వాత కూడా ఉపాధ్యాయుడిని మర్చిపోకుండా ముందుకు పెడతాం కనుక, అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఉపాధ్యాయుడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఉపాధ్యాయుడిని గౌరవించడం. అలాగే ఉపాధ్యాయుడిని గౌరవించడంతో మాత్రమే కాకుండా చెప్పేది శ్రద్ధగా వినడం, నైపుణ్యాలని పెంపొందించుకోవడం, అలాగే వాళ్ళని అభిమానించినప్పుడు వాళ్ళకి కొంచెం థ్యాంక్స్ గివింగ్ లాగా వాళ్ళకి అన్నిటికీ కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకు ఉండడం అనేది. అలాగే ఓవరాల్గా మన పెద్దవాళ్ళు కూడా వచ్చి వాళ్ళతో టీచర్ పేరెంట్ మీటింగ్లో కూడా వాళ్ళని కొంత మోటివేటింగ్గా మనం మాట్లాడడం అనేది. అలాగే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే వాళ్ళ యొక్క ఇలాంటివన్నీ చేయడం బట్టి ఏమవుతుందంటే మనం వాళ్ళకి ప్రశంసాపూర్వకంగా ఉండడం, ఇలాంటి టీచర్స్ డే కార్యక్రమాలు లాంటివి నెరవేర్చడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఒక రకమైన మోటివేషన్ అనేది ఏర్పడుతుంది కనుక టీచరు. కాబట్టి ఎక్కడేంటంటే మనం చక్కగా వినాలి, క్లాసులకి శ్రద్ధగా వెళ్ళాలి, కొత్త విషయాలు నేర్చుకొని తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండాలి, కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది మాత్రమే కాకుండా వాళ్ళు మన కోసం కేటాయిస్తున్న సమయాన్ని గుర్తించాలి, గౌరవించాలి, ఆ సమయానికి తగిన విలువని మనం ఉపయోగించుకొని మంచిగా రాణించాలి. ఇంతే టీచర్ కోరుకునేది ఏంటంటే తమ స్టూడెంట్స్ అన్ని విధాలుగా కూడా తమకంటే గొప్పవారు కావాలి, అలాగే వాళ్ళు అన్ని విషయాల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నదే వాళ్ళు కోరుకునేది కనుక వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళ సమయానికి విలువ ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది వినాలి, చక్కగా నేర్చుకోవాలి, తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి, వాళ్ళకి సంఘంలో తగిన విధంగా మర్యాదపూర్వకంగా ఉంటూ ముందుకు పెడుతూ మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఉపాధ్యాయులని మనం యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఉపాధ్యాయుల వల్ల మనం అన్ని విధాలుగా కూడా డెవలప్ అవుతూ ముందుకెడతాం. కాబట్టి ఉపాధ్యాయులది చాలా అమోఘమైన పాత్ర. టీచర్స్ డే నాడు వాళ్ళని తలుచుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు స్కూల్స్లోను కాలేజీలోను చక్కగా చేస్తారు కనుక ప్రతి వాళ్ళు తమ ఉపాధ్యాయుల్ని మర్చిపోకుండా ఉపాధ్యాయ దినోత్సవం నాడు వాళ్ళందరినీ తలుచుకొని, ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన పుట్టినరోజునే ఆయన స్టూడెంట్లందరికీ ఏం చెప్పారంటే ఇది టీచర్స్ డేగా చేయమని చెప్పారు. అంటే ఉపాధ్యాయుడి యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే ఆయనే ఒక ఉపాధ్యాయుడు కనుక. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మననం చేసుకొని టీచర్లందరికీ కూడా తగిన విధంగా గౌరవాన్ని ఇస్తూ సంఘంలో మంచి వ్యక్తిగా మెసలుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ముందుకు పెడితే అదే మీరు టీచర్లకు ఇచ్చే పెద్ద రెస్పెక్ట్గా ఉంటుంది కనుక ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.